ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి? యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనము క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ యోగాస్ గురించి చెప్పుకున్నాం కదా. ముందు యోగాసనాలు చేసే ఫాజిల్స్ బయటపడ్డాయి. అంటే భూమిలో నుంచి మిగిలిపోయిన యోగా స్కల్ప్చర్స్ గీసేవాళ్ళు అనమాట, ఆసనాస్ వేసేవాళ్ళు. దాని తర్వాత బ్రీదింగ్ మీద ఫోకస్ చేశారు. దాని తర్వాత ప్రీ క్లాసికల్ పీరియడ్లో మెంటల్ పీస్ మీద ఫోకస్ చేశారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మానవ జీవన శైలి మారుతూ వచ్చే కొద్దీ మానసిక రుగ్మతులు కూడా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి యోగా అనేది శరీరం కోసమే కాదు, మనసు కోసం కూడా మానసికంగా ఆనందం ఉండాలి అని దానివల్ల మనకి తెలుస్తోంది. యోగా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా హెల్దీగా ఉంటారు. సెకండ్, ఫిజికల్గా హెల్దీగా ఉన్నప్పుడు చేసే ఏ పనైనా 100% చేయగలరు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్పాలంటే సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ బాగుంటుందో మీ దీన్ని ఏమంటారు, సోషో ఎకనామికల్ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే ద వే యు ఆర్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, సింపుల్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ లైఫ్. If your professional life is also improving, then your economical life improves. అంటే your financial status improves. మీరు ఆరోగ్యంగా ఎన్ని సంవత్సరాలు పనిచేయగలరో అన్ని సంవత్సరాలు మీకోసం మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి తిండి మీద డబ్బులు స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీకి మీ అందరి హెల్త్ మీద ఫోకస్ చేయొచ్చు. ఆరోగ్యం మీద డబ్బులు స్పెండ్ చేసుకుంటారు, అనారోగ్యం మీద డబ్బులు స్పెండ్ చేయకుండా ఉండగలరు. అంటే హాస్పిటల్స్కి వీటికి డబ్బులు పెట్టుకోకుండా మంచి తిండికి, మంచి ఆరోగ్య జీవన విధానానికి డబ్బులు స్పెండ్ చేసుకునేటట్లు మీకు యోగా హెల్ప్ చేస్తుంది. సెకండ్, మానసిక రుగ్మతులు ఎప్పుడు వస్తాయి అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వచ్చినప్పుడే వస్తాయి. ఇవి తగ్గడానికే రియాలిటీ అంటే ఏంటి చెప్పేది కూడా యోగానే. ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు విశ్రమించాలి, ఎంతవరకు లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నా ప్రతి ఇంటర్వ్యూలో నేను ఈ పాయింట్ చెప్తాను. యోగా వల్ల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి మీ మీద, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద, మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండాలి, దేన్ని ఎంత ఈజీగా తీసుకోవాలి. ఈ మెంటల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అది యోగా ద్వారా వస్తుంది. ఎందుకు అంటే ఒక ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్లీ బాడీ స్టేబుల్గా ఉండదు, మైండ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఒక ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల ఫిజికల్గా, మెంటల్గా హెల్దీగా ఉంటారు. నౌ కమింగ్ టు ప్రాణాయామ అంటే హ్యావింగ్ అ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ బ్రెత్. ఎప్పుడైతే మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టి దాన్ని ఫోకస్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకుంటారో శ్వాసకు సంబంధించిన రుగ్మతులన్నీ పోతాయి. అంటే ఇప్పుడు గమనిస్తుంటే ఆస్తమాలని, నేజల్ బ్లాక్స్ అని, లేదా పడుకునేటప్పుడు ఎక్కువగా స్నోరింగ్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, సరిగ్గా శ్వాస తీసుకోవడం కూడా చేత కావట్లేదు జనాలకి. దానివల్ల కార్డియో పల్మనరీ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. అంటే గుండెకి సంబంధించింది, మీ లంగ్స్కి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. సో ఎప్పుడైతే శ్వాస సరిగ్గా తీసుకోవడం తెలుసో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా రిలాక్స్డ్ ఉంటారు, మళ్ళీ ఆ స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ కూడా పోతాయి. నెక్స్ట్, హార్ట్కి, లంగ్స్కి మంచిది. ఇలా ప్రాణాయామాల వల్ల కూడా చాలా హెల్త్ కండిషన్స్ని మనం దూరంగా ఉంచుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా ధ్యానం చేయటం వల్ల ఇప్పుడు ఉంటున్న ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 10-12 అవర్స్ పనిచేస్తున్నారు, రెస్ట్ దొరకట్లేదు. 5 నిమిషాలు ధ్యానం చేయండి, ఎంత రిలాక్సేషన్ దొరుకుతుందో అంత రిలాక్సేషన్ దొరుకుతుంది. మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మనిషికి లైఫ్లో క్లారిటీ అనేది రావడానికి ధ్యానం అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం తగ్గిపోతుంది. యోగ సాధన, ప్రాణాయామ, ధ్యానం చేయటం వల్ల మీతో మీరు కనీసం 1 గంట ఉంటారా? అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, లైఫ్లో క్లారిటీ అనేది వస్తుంది. నేను చేసేది కరెక్టా కాదా, నేను రేపు ఏం చేయబోతున్నాను, ఇప్పుడు నాకు ఏం జరుగుతోంది, సో నేనేం చెయ్యాలి, ఈ క్లారిటీ అనేది మీకు యోగా వల్ల ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏ ఎక్సర్సైజెస్ తీసుకున్నా కూడా హెల్దీగా ఉంటారు, డెఫినెట్లీ ఉంటారు. కానీ యోగా వల్ల ఈ కాన్షియస్నెస్ అనేది అయితే ఉందో అది డెవలప్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఆర్ రియాలిటీకి దగ్గరగా వెళ్ళడమే కదా అసలు ఈ హ్యూమన్ నేచర్ అంటే. ప్రతి ఒక్క జీవి, మనం కూడా ప్రతి ఒక్క యానిమల్ లాగే గుర్తుపెట్టుకోండి.
తినటం, రీప్రొడ్యూస్ చేయటం, చక్కగా రిలాక్స్ అవ్వడం, అంతవరకే. కానీ మనకి ఈ ప్రపంచం ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే కాన్షియస్ గా ఉండటం. సో బీ కాన్షియస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యోగా.